Hello everyone, this is Dr. Hemalata, fertility specialist, Hegde Hospital. సో హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింగోగ్రామ్ అంటే ఏంటి? సో ఇది ఒక ప్రొసీజర్. ఇది ట్యూబ్స్ చెక్ చేయడానికి అండ్ గర్భసంచి ఎలా ఉందో అని చెక్ చేయడానికి ఓవరాల్ ఐడియాకి తెలుస్తుంది. సో ఇది ఎప్పుడు చేస్తామంటే 6 to 9 days మధ్యలో చేస్తాం. అంటే ఈ డేట్ వచ్చిన 6th to 9th day మధ్యలో చేస్తాము. ఇది ఎక్స్రే తీసుకునేది. సో ఈ మధ్యలో వీళ్ళని ఒక డై కింద నుంచి సర్విక్స్ నుంచి గర్భసంచిలోకి ఒక డై ఇంజెక్ట్ చేసి మల్టిపుల్ ఎక్స్రేస్ తీసుకుంటాం. దానివల్ల ఈ డై అనేది గర్భసంచిలోకి ఇంకా ట్యూబ్స్లోకి ఎట్లా వెళ్తుంది అండ్ స్పిల్లేజ్ ఉందా అనేది, ట్యూబ్స్ నుంచి డై స్పిల్లేజ్ ఉందా అనేది చెక్ చేస్తాం. ఇంకేస్ ట్యూబ్స్ స్పిల్లేజ్ ఉంది అంటే అది నార్మల్ ఉన్నట్టు, ఇంకా ట్యూబ్స్ వెళ్ళట్లేదు అంటే స్పిల్లేజ్ లేదు అంటే అది బ్లాక్ ఉన్నట్టు. సో అండ్ ఇంకొకటి ఇట్లా ఎక్కువ ఉంది కూడా, ఎక్కువ ట్యూబ్స్ కూడా బ్లాక్ అయినట్టు, హైడ్రోసాల్పింగ్స్ ఇవి కూడా మనకు తెలుస్తుంది. అట్లా యూట్రస్లో కూడా పాలిప్, ఫైబ్రాయిడ్స్, ఇట్లా గర్భసంచిలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా, అషర్మాన్ సిండ్రోమ్ అంటాము, అంటే మొత్తం లోపల పొర అతుక్కొని పోయేది, ఇవి కూడా మనకి ఐడియా అనేది ఈ హెచ్ఎస్జిలో తెలుస్తుంది. సో ఇవన్నీ ట్యూబ్ టెస్ట్ ఎందుకంటే ఐయుఐ ఆర్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక బేసిక్ టెస్ట్. సో మీరు ఐయుఐ ఆర్ న్యాచురల్గా ట్రీట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే దెన్ నెక్స్ట్ గో ఫర్ ట్యూబ్ టెస్ట్. ఇది ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మనకి సక్సెస్ రేట్స్ అనేది బెటర్ ఉంటుంది.